హలో హాయ్ అండి అందరికీ. మన గార్డెన్లో ఈజీగా పెంచుకునే మొక్కలు, వీటికి తొందరగా కలుపు రాదు, పురుగు పట్టదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్ కూడా. మనకు కూరగాయలతో పాటు ఇవి కూడా ఉంటే కలర్ఫుల్గా ఉంటాయి. కూరగాయలు దాదాపుగా అన్నీ గ్రీన్ కలరు, పర్పుల్ కలరే ఉంటాయి కదండి. ఇవైతే కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో మనము మన టెర్రస్లో ఈ రకరకాల చామంతులు, మల్లెలు, గులాబీలు ఇలాంటివన్నీ కూడా పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది మనకి గార్డెన్ కూడా. చూడండి ఎంత బాగుందో కదా. చాలా మంచిగా పూస్తున్నాయండి పూలు మాత్రము. నాకైతే ఇలాగ మధ్య మధ్యలో పెంచుకోవడం చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు కూడా టమాటాలు మంచి గ్రోతింగ్ వచ్చింది, ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుందన్నమాట. ఇంకా నిన్న మెంతులు పోసాను, అవి కూడా మెంతిలు మొలక రావాలి. చూడండి వైట్ చామంతి, అసలు ఎన్ని పూలు అంటే చాలా బాగా వచ్చినాయండి చామంతి పూలు మాత్రం ఒకే టబ్బులో చాలా బాగా వచ్చినాయి. దీని తర్వాత మళ్ళీ లెవెండర్ కూడా చాలా మంచిగా చాలా పూలు పూసినాయి. ఇంక ఇది లాస్ట్ అనమాట ఈ సీజన్కి. ఇవి కట్ చేస్తే ఇక లేనట్టే ఈ పూలు కనుక మన కోసినట్లయితే. ఈ హార్వెస్టింగ్ చేస్తున్నా కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఈజీగా హార్వెస్టింగ్ చేయొచ్చు. బర్డ్స్ వస్తాయి, బటర్ఫ్లైస్ వాళ్తుంటాయి. కానీ ఎర్లీ మార్నింగ్ మనం వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. బటర్ఫ్లైస్ ఉంటాయి, బర్డ్స్, చిన్న చిన్న అది చిలుకలు. మా బాల్కనీలో ఎక్కువ చిలుకలు వస్తుంటాయండి. రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 మధ్యలో బాగా ఉంటాయి. ఇది ఎల్లో చామంతి అండి. దీన్ని బిళ్ళ చామంతి అని కూడా అంటారు. ఫుల్ ఎల్లో అనమాట. మధ్యలో మాత్రం చిన్న బొడ్డులాగా వచ్చింది, అది కూడా డార్క్ ఎల్లో వచ్చింది. చుట్టూనేమో వైట్ ఎల్లో ఉంది, లైట్ ఎల్లోగా కనపడుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఇది కూడా చాలా పూలు పూసినాయి. దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుందని నాకు తెలుసు, కానీ కస్తూరి చామంతి అంటారనుకుంటా. ఎల్లో చామంతి, కస్తూరి చామంతి, బొడ్డు చామంతి ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారండి. కానీ బాల్కనీల్లో కానీ టెర్రస్లో కానీ మనం ఈజీగా పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ మనం వర్క్ కూడా చేయక్కర్లేదు, చాలా బాగుంటాయి అన్నమాట. కాకపోతే స్టార్ట్ చేసేటప్పుడు మనం చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అట్లా వాటికి ఆ గ్రోతింగ్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం ఏర్పాటు చేసుకోవాలి. వాటికి కావాల్సిన కొంచెం కొంచెం వీటికి ఎక్కువ మనము ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం కూడా ఉండదు. మంచిగా చిగుళ్ళు వచ్చేస్తాయి, చాలా బాగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ 3 కలర్స్ చాలా మంచిగా వచ్చినాయండి. రెడ్ చామంతి మాత్రం ఎందుకునో మొగ్గ వచ్చింది, మొత్తం అంతా డల్ అయిపోయింది, ఇచ్చట్లేదు సరిగా. మరి తర్వాత ఏమన్నా ఇచ్చుతాయేమో తెలియదు. ఇప్పుడైతే ఫస్ట్ ఎల్లో చామంతి లాస్ట్కి వచ్చినాయండి. ఫస్ట్ లెవెండర్ కలర్ వచ్చింది, తర్వాత వైట్ వచ్చింది, ఇప్పుడు లాస్ట్కి ఎల్లో చామంతి ఇచ్చడం మొదలెట్టిందనమాట. ప్రతి టబ్బులో కొన్ని వందల పువ్వులు ఉన్నాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రము. చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇంకా గాలి కొట్టినప్పుడు, మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు నేను కూరగాయలతో పాటు మనం మొత్తము గార్డెన్లో ఫ్లవర్ కూడా ఉంటే చాలా 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 అందంగా ఉంటుంది అనమాట. బాల్కనీకి ఒక బ్యూటీ వస్తుంది. బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ కూడా. ఎవరైనా విజిట్ చేయడానికి వచ్చినా కూడా కలర్ఫుల్గా ఉంటుంది, మనం గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ అయిపోతుంది కదండి, చాలా చిన్న చిన్న మొలకలు వస్తాయి. అవన్నీ మనం తీసి ఎవరికైనా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను అన్ని గ్లాసుల్లో పెడదాం అనుకుంటున్నాను. డిస్పోజబుల్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాసుల్లో కటింగ్స్ అన్నీ దానిలో పెట్టేస్తే ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.